ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పువ్వు దేవుని గొర్రె పిల్ల. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాన్ని దీవించండి. ఈ యొక్క ఉదయకాలం మీరే మీ బిడ్డలతో నాతో కూడా మాట్లాడుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే యోహాను గారు, బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు. ఏమనంటే, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన్ని ఒక గొర్రె పిల్లగా యోహాను పోలుస్తున్నాడు. ఈ గొర్రె పిల్ల ఏ గొర్రె పిల్ల అంటే, లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రె పిల్ల. ఈనాడు లోకమంతా కూడా పాపం అనే ఆ భయంకరమైనటువంటి వ్యసనానికి లేదా ఆ పాపానికి లోనైపోయిన పరిస్థితుల్లో లోకం ఉంది. మనుషులందరూ కూడా, బైబిల్ అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి అని రాయబడింది. అంటే ఈ లోకంలో ఇక ఏళ్ళ వాళ్ళని కాదు, స్త్రీ అని పురుషుడిని కూడా కాదు, ప్రతి ఒక్కరిలో కూడా ఏముందంటే పాపం అనేది ఉంది అని బైబిల్ చెప్తుంది. కనుక ఈ పాపాన్ని మోసుకొని పోవడానికి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. అందుకనే బైబిల్ అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుని లోకానికి పంపించారు. కనుక యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ఎలా వచ్చాడంటే ఒక గొర్రె పిల్లగా వచ్చారు. గొర్రె పిల్లకున్న స్వభావం ఏంటంటే, అది మృదువుగా ఉంటది, సాత్వికంగా ఉంటది, అది కొమ్ములతో పొడవదు. దానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, పిల్లరా, కాపరి స్వరం వింటది. ఆ గొర్రెల కాపరి స్వరం వింటది. ఆ కాపరి నడిపించిన మార్గంలో వెళ్ళిపోతా ఉంటది. రెండోది, గొర్రెకున్న ఇంకో లక్షణం ఏంటంటే, ముందు గొర్రె ఏ మార్గంలో వెళుతుందో వెనకాల ఉన్న గొర్రెలన్నీ కూడా ఆ మార్గంలోనే వెళుతూ ఉంటాయి. కనుక పిల్లరా, యేసు ప్రభు ఈ లోకానికి ఆయన గొర్రెగా పోల్చడానికి కారణం ఏంటంటే, ఆయన సాత్వికుడుగా ఉన్నాడు, దీన స్వభావం గలవాడిగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో పాపము ఎరగనివాడిగా, పాపము చెయ్యనివాడిగా, పాపము లేనివాడిగా యేసు ప్రభువారు 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉండడం జరిగింది. కనుక యేసు ప్రభు ఆయన ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు. ఆ గొర్రె పిల్ల ఎందుకు వచ్చిందంటే, బైబిల్ అంటుంది, లోక పాపం అంతటినీ మోసుకుపోవడానికి. చూడండి, ప్రతిరోజు మన ఇంటి దగ్గరికి 2 రోజులకోసారి లేదా వారానికి ఒకసారి చెత్త బండి వస్తుంది, అవునా? ఆ చెత్త బండి చేసే పని ఏంటండి, మన ఇంట్లో ఉన్న చెత్త అంతా పట్టుకుపోతుంది కదా. అప్పుడు మనకి ఎలా ఉంటుంది, చాలా ప్రాణహాయంగా ఉంటుంది. ఎందుకంటే ఆ చెత్త ఇంట్లో ఉండడం వల్ల మన ఇల్లంతా కొంచెం ఒక రకమైన బ్యాడ్ స్మెల్, ఏదో టైంలో లాగిల్లా మనకు వస్తుంది రాదు చెప్పండి? వస్తుంది. మరి చెత్త బండి వచ్చినప్పుడు ఆ బయటికి ఆ చెత్త వేసేస్తూ ఉంటుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. మరి అలాగే యేసు ప్రభు వారు మనిషిలో ఉన్న చెత్త ఏంటంటే పాపమే. మనిషిలో ఉన్న చెత్త ఏంటి చెప్పండి? పాపం. ఈ పాపాన్ని మోసుకుపోయే ఒక గొర్రె పిల్లగా ప్రభు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్ల యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చారు. కానీ సృష్టి ప్రారంభము నుండి కూడా ఆయన ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే 1వ వచనం, ఆది యందు
వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము అది. చూసారా, ఆ వాక్యమే కింద అంటాడు. ఎన్నో వచనము? 14వ వచనము. ఆ వాక్యము అంటే ఆదిలో ఉన్న వాక్యము శరీరాన్ని ధరించుకుని యేసుని పేరున ఈ లోకానికి వచ్చారు. కనుక యేసు ప్రభు పాపాలను మోసుకుపోవడానికి గొర్రెపిల్లగా వచ్చారు. అయితే పిల్లరా, ఈ గొర్రెపిల్ల మనకే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం కానించి ప్రత్యక్షమవుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది మీకు? ఆది కాండం దగ్గర నుంచి ఈ గొర్రెపిల్ల ప్రత్యక్షమవుతూ వచ్చింది మనకి పరిశుద్ధ గ్రంథంలో. ఆది కాండము 22వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా చూడండి, ఆది కాండము 22వ అధ్యాయంలో ఒక గొర్రెపిల్ల మనకి కనిపిస్తుంది. 13వ వచనము. అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనిన ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించు. పిల్లరా చూడండి, ఈ గొర్రెపిల్ల, ఈ పొట్టేలు అంటే ఏంటి చెప్పండి? గొర్రెపిల్ల కదా. ఈ పొట్టేలు, ఈ గొర్రెపిల్ల ఈ ఆది కాండము 22వ అధ్యాయంలో మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, నీకు లేక పుట్టిన ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలివ్వాలని చెప్తే, పిల్లరా అబ్రహాము తన కుమారుని తీసుకుని కట్టెలు తీసుకుని కత్తి తీసుకుని నిప్పు తీసుకుని ఆ మోరియా పర్వతం మీదకి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే, కట్టెలన్నీ చక్కగా పేర్చి తన కుమారుణ్ణి చేతులు కాళ్ళు కట్టి ఆ కట్టెల మీద పడుకోబెట్టి ఆ కొడుకుని చంపడానికి కత్తి ఎత్తాడట. అలా ఎత్తగానే ఆకాశంలో నుంచి ఒక దేవదూత ప్రత్యక్షమయ్యి, అబ్రహామా నీ కుమారుణ్ణి ఏమీ చెయ్యొద్దు అని అక్కడ దేవుడు మాట్లాడాడు. ఆ మాట అప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడతాడు. ఎన్నో వచనం అంటే చూడమ్మా, ఒకసారి చదవండి. 12వ వచనం. అతనిని ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా, దేవునికి ఇవ్వడానికి, తన కుమారుణ్ణి ఇవ్వడానికి అబ్రహాం ఏమవ్వలేదంట? భయపడలేదు. ఇందువల్ల నువ్వు నాకు భయపడుతున్నావని నాకు అర్థమైంది. పై వచనం చదువమ్మా, 22వ అధ్యాయం 1వ వచనం. ఎట్లనగా చదవమ్మా. వెళ్ళి ఒక దాని మీద అతని దహన బలిగా అర్పించుమని. చాలు. చూడండి, ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. వింటున్నారా? దేవుడు ఏం చేశాడట చెప్పండి? పరిశోధించాడు. అంటే దేవునికి భయపడుతున్నాడా లేదా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా అని అబ్రహామును పరిశోధించినప్పుడు అబ్రహాము ఆ పరిశోధనలో ఫెయిల్ అయిపోయాడా, పాస్ అయ్యాడంటారా? పాస్ అయ్యాడు. అసలు ఏమి వెనకాడలేదు కొడుకుని ఇవ్వడానికి. తను లేక పుట్టిన ఆ కొడుకుని దేవుని బలిగా అర్పించడానికి ఏ మాత్రము వెనుక తీయకుండా, వెనకాడకుండా దేవుని కొరకు తన బిడ్డని ఇవ్వడానికి అబ్రహాం ముందుకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అంటాడు ప్రభు, నువ్వు నా కొరకు నీ కుమారుని ఇవ్వడానికి వెనక తీయలేదు కనుక నువ్వు నిజంగా నాకు భయపడుతున్నావని నాకు అర్థమైందని చెప్తాడు. ఆ తరువాత ప్రియులరా అక్కడ అబ్రహాముకి ఈ పొట్టేలు కనిపించింది, ఈ గొర్రె పిల్ల కనిపించింది. ఒక గొర్రె పిల్ల అక్కడ ఒక పొద ఉందటండి. ఆ పొదలో కొమ్ములు తగులుకుని ఉందంట. మీకు అర్థమైందా?
ఈ కొమ్ములు ఆ పొదలోకి గుచ్చుకుపోయినాయి, రావట్లేదు, ఇలా గింజుకుంటుంది ఆ గొర్రెపిల్ల. ప్రియులారా, నిజంగా ఆ గొర్రెపిల్ల ఎవరు అనుకున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుగా గొర్రెపిల్ల సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ రోజున అక్కడ ప్రత్యక్షమైంది ఆ గొర్రెపిల్ల. ఎవరు అంటే మన ప్రభువేనండి. ఇస్సాకుకు బదులుగా దేవుడు తన కుమారుడైన యేసుని ఒక గొర్రెపిల్లగా అక్కడికే పంపించారు. నిజంగా ఆ గొర్రెపిల్ల రోజున ఇస్సాకుకు బదులుగా ఆ గొర్రెపిల్ల అక్కడ వధించబడింది. ఈ రోజున మనకు బదులుగా ఎవరు వధించబడ్డారు చెప్పండి? యేసు ప్రభువారు వధించబడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున ఇస్సాకుకి బదులుగా, ఇస్సాకుకు మారుగా, ఇస్సాకు స్థానములో దేవుడు అక్కడ ఒక గొర్రెపిల్లని పెట్టాడు. ఆ గొర్రెపిల్ల ఎవరికి ముంగుర్తుగా, సాదృశ్యంగా, గుర్తుగా ఉందంటే మన ప్రభువుకే, యేసయ్యకి అది ముంగుర్తుగా ఉంది. నిజంగా అప్పుడు అక్కడ అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే అంటాడు. చదవండి వచనం, ఎన్నో వచనం అంటే 14వ వచనము. యెహోవా ఈరే అని పేరు పెట్టిండు. దేనికోసారి స్తోత్రం చెప్పండి. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన ఈ గొర్రెపిల్ల క్రొత్త నిబంధనలో మనము ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూసిన ఈ గొర్రెపిల్ల ఎక్కడ కనిపిస్తూ మొదలు పెట్టిందంటే మనకి ప్రారంభములోనే. ప్రియులారా, బైబిల్ మొదటి ఆ పుస్తకము ఆది కాండములోనే ఈ గొర్రెపిల్ల మనకి ప్రత్యక్షమైంది. అంతేకాదు రెండో పుస్తకం ఏంటి చెప్పండి? రెండో పుస్తకం నిర్గమాకాండములో కూడా ఈ గొర్రెపిల్ల మనకి కనిపిస్తుంది. దీనికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని విస్తారమైన సంతానంగా విస్తరింపచేసినప్పుడు ప్రియులారా, ఫరో ఇశ్రాయేలుని ఏం చేశారంటే కష్టపెట్టడం మొదలు పెట్టాడు. యోసేపు ద్వారా ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. మొట్టమొదటిగా యోసేపు అమ్మబడ్డాడు, యోసేపు వెళ్ళాడు. యోసేపు తర్వాత మరి యాకోబు పిల్లలు 70 మంది పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తుకి వెళ్ళారు. అయితే ఐగుప్తిలో వీళ్ళు ఆ సంతానం ఆ 70 మంది విస్తారమైన లక్షల కొలది జనంగా దేవుడు విస్తరింపచేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఫరో వీళ్ళని కష్టపెడుతుంటే ఆ కష్టంలో, ఆ బాధల్లో వీళ్ళు విస్తారంగా దీవించబడ్డారు. ఒకసారి ప్రియులారా, మనకు కూడా చాలా కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆ కష్టాలు, ఆ బాధలు, శ్రమలు మన ఆశీర్వాదాలకే, మన దీవెనలకే. తెలియక కొంతమంది అనుకుంటారు మాకెందుకు వచ్చాయి ఈ శ్రమలు అనుకుంటారు. కాదు, ఆ శ్రమల వెనకాలే మనకేముంది చెప్పండి? ఆశీర్వాదం ఉంది. ఆ శ్రమల తరువాత దీవెన ఉంది. యోసేపు ప్రియులారా కష్టాలు పడ్డాడు, దీవించబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల పైన భయంకరమైన కష్టాలు అనుభవించారు. తర్వాత దేవుడు వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే ఒక మహిమ కలిగిన దేశాన్ని వారికి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక ఇశ్రాయేలీయులు ప్రియులారా ఐగుప్తిలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారు. చదువు ఒకసారి నిర్గమాకాండము 1వ అధ్యాయము 8వ వచనం అంటే 6వ వచనము. 7 నుంచి చదవండి. 7 నుంచి. ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము, దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా, వారున్న ప్రదేశము వారితో నింపబడిపోయింది. విస్తారమైన ప్రజలు ఇశ్రాయేలీయులు దీవించాడు దేవుడు. ప్రియులారా, ఆ క్రింద వచనము చదవమ్మ, 12వ వచనము. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. వాళ్ళకి శ్రమలు వస్తే, వాళ్ళ బాధలు వస్తే, వాళ్ళ కష్టాలు వస్తే ఏమవ్వాలి? కృంగిపోవాలి, కృషించిపోవాలి, తగ్గిపోవాలి,
ఏమయ్యారంట? ప్రబలిరి, విస్తారంగా దీవించబడ్డారు. ఎంతో భయంకరమైన ఆశీర్వాదాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేస్తాడు. కారణం ఏంటంటే వారు శ్రమ పెట్టబడ్డారు. ఏమేరు చెప్పండి? శ్రమ పెట్టబడ్డారు. ఈ రోజు ఉదయకాలము మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే బాధలు, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే ఇబ్బందులను బట్టి మనము కృంగిపోనవసరం లేదు. కానీ ఆ శ్రమల్లోనే మనకి ఏముందో చెప్పండి? ఆశీర్వాదం ఉంది. ఆ శ్రమల్లోనే గొప్ప దీవెన ఉంది. కానీ శ్రమల్లో మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు సహించడం నేర్చుకోవాలి. నోటిని అదుపులో పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారండి? శ్రమలు రాగానే నెగిటివ్గా మాట్లాడతారు. అవును కదా? లేకపోతే దేవునికి విరోధంగా మాట్లాడతారు. దేవుడు మమ్మల్ని చాలా శ్రమలు పెడుతున్నాడు అంటారు. దేవుడి ద్వారా మాకు కష్టాలు వస్తున్నాయి అంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో మనకు వచ్చే శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులప్పుడు మనం ఏం చేయాలంటే సహించాలి, ఓర్చుకోవాలి. ఓర్పు కలిగి, సహనం కలిగి ఉన్నప్పుడు ఆ శ్రమలో నువ్వేమవుతావంటే దీవించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చూడండి ప్రియులరా, ఈ వచనంలో ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. కనుక ఇశ్రాయేలు ప్రజలు విస్తారంగా పెరిగిపోయారు. ప్రియులరా, ఐగుప్తీయులు అంటే అండి, వీళ్ళని చాలా కఠినమైన బాధలు పెట్టారంట, చాలా ఇబ్బందులు పెట్టారంట. ప్రియులరా, ఆ ఇబ్బందులు, బాధలు పడలేక ఇశ్రాయేలీయులు దేవునికి మొర్ర పెట్టారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మొర్ర పెట్టారంట. చదువు నిన్న వచనమంటే 2వ అధ్యాయము 23వ వచనం కానించి. ఇశ్రాయేలీయులు చదవమ్మా. తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు వచ్చింది. ఇలా చూడండి ప్రియులరా, చూసారా? వీళ్ళని కష్టపెడుతుంటే, వెట్టి పనులు, భయంకరమైన పనులు వీళ్ళ చేత చేయించుకుంటూ వాళ్ళని శ్రమ పెడతా ఉంటుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బాధలు తట్టుకోలేక, ఆ కష్టాలు తట్టుకోలేక దేవునికి ఏం చేస్తున్నారు? వీళ్ళు మొర్ర పెడుతున్నారట. చాలా మంది అండి బాధలు ఎక్కువైతే ఆళ్ళకి చెప్పుకుంటారు. అవునే కదా? కానీ మనం ఎవరికి చెప్పాలి? మన బాధలను దేవునికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కష్టాలన్నీ దేవునితో మాట్లాడాలి. దేవుని దగ్గర మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రార్థనలు ఆలకించే దేవుడు మన దేవుడు, మన ప్రార్థన జవాబిచ్చే దేవుడు మన దేవుడు. అంతే తప్ప మన కష్టాలు, మన బాధలు ఎక్కడెక్కడో చెప్పుకోవడం కాదు. కానీ ప్రియులరా, దేవుని సన్నిధిలో మోకరించి దేవుని ఎదుట మన బాధలు, కష్టాలు ప్రభుకి చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవునికి మొర్ర పెడతామో దేవుడు అద్భుతాలు చేస్తాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు పెట్టిన మొర్రటండి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందంట. దేవుడు దిగి వచ్చేసాడట. కింద వచనమంటే చూడమ్మ ఒకసారి 24వ వచనం చదువు. ఆగాగు. ఏం చేశాడు? ఇలా చూడండి నా వైపు. విన్నాడా వినలేదా? దేవుడు వారి మూలుగులు విని. అమ్మా, నువ్వు పెట్టే ప్రార్థన, చేసే ప్రార్థన, నువ్వు దేవుని ఎదుట పెట్టే మూలుగు దేవుడు వింటాడా వినడా? వింటాడు. ఇదిగో ఇశ్రాయేలు పెట్టిన మూలుగునైనా విన్నాడైనా నీ ప్రార్థన వింటాడు. చూడండి, వీళ్ళు ఎంతకాలం ఐగుప్తులు ఉన్నారు చెప్పాలి నాకు? 430 సంవత్సరాలు. అసలు 430 సంవత్సరాలు లేకుండా ముందేళ్ళు మొరపెట్టచ్చు కదా సీతమ్మ గారు. మనుషులు ఎప్పుడు మొర పెడతారు? ఎప్పుడు మొదలెడతారు? ప్రార్థన ఎప్పుడు మొదలెడతారు చెప్పండి? మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారో? బాధలు తట్టుకోలేనప్పుడు, కష్టాలు తట్టుకోలేనప్పుడు, ఎక్కువైపోయినప్పుడు. అవునే కదా? ఎక్కువైపోయినప్పుడు, మొయ్యలేని బరువులు మన మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఇక ఏం చేస్తామంటే, ఇక మన వల్ల అవదకిది,
ఇప్పుడైనా మనం దేవుని దగ్గరికి వెళ్దాము, ఇప్పుడైనా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాము, ఇప్పుడైనా దేవునికి చెప్దామని అప్పుడు వస్తాం మన దేవుని దగ్గరికి. కానీ ప్రియులరా, ప్రతిరోజు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మోకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు మనం చేసే ప్రార్థన ప్రియులరా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు మన మొరలకే జవాబిస్తాడు. నువ్వేది అడుగుతున్నావో, నువ్వేది కావాలనుకుంటున్నావో, ఏది నీకు అవసరమో ఒక రోజు వస్తుంది. ఆ రోజున తన ఆశీర్వాదాలన్నీ నీ మీద కుమ్మరిస్తాడు ఆయన. నీకు ఇవ్వవలసినంత నీకు ఇచ్చేస్తాడు ఆయన. కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థనను నిర్లక్ష్యము చేస్తాం, అశ్రద్ధగా ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు ఒక క్రమమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. చూసారు ఇశ్రాయేలు ప్రజలు ఈ 430 సంవత్సరాల పాటు ఆ బాధలు పడి 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 అప్పుడు మొదలెట్టారు ప్రార్థన. ప్రభువా, ఈ బాధలోంచి మమ్మల్ని విడిపించు, ఈ కష్టాల్లోంచి మమ్మల్ని విడిపించు, ఈ వెట్టి పనుల నుంచి, ఈ చాకరీ పనులు చేయలేకపోతున్నాం ప్రభువా, మమ్మల్ని విడిపించు నాయనా అని దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారు మొర్ర విని, చదవడం వచ్చిన విని ఏమన్నాడైనా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా చూడండి, దేవుడు వారి ప్రార్థన విన్నాడు. తర్వాత ఏమన్నాడు, వారిని చూచాడట. వాళ్ళ ప్రార్థన విన్నాడు, వాళ్ళను చూచాడు, తర్వాత వారి మీద లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? దేవుడు లక్ష్యం ఉంచాడు ఇక్కడ ఇశ్రాయేలు. అంటే వాళ్ళకి ఏం కావాలో, ఏది అవసరమో ఆయన వాళ్ళ మీద దృష్టి పెట్టి పట్టించుకున్నాడు ఆయన. దానికి స్తోత్రం చెప్పండి. అందుకే వెంటనే ఏం చేశాడంటే దేవుడు మోషేని నాయకుడిగా వాళ్ళ కొరకు ఏర్పాటు చేసేసాడు. దానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులరా వాళ్ళు పడే బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వేదన దేవుడు చూచి వాళ్ళ కొరకు దిగివచ్చి ప్రియులరా మోషేని నాయకుడిగా పెట్టాడు. ఆ తర్వాత మోషే ద్వారా ఇశ్రాయేలుకి ప్రియులరా అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశారు. అయితే ఫరో అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని పంపించడానికి ఇష్టపడలేదు. వీళ్ళందరూ నా దేశంలో వీళ్ళు చాలా పని చేస్తున్నారు, గొప్ప పాలేరులుగా ఉన్నారు, స్కావెంజర్స్ మట్టి వీళ్ళు. మనకి సిటీలో స్కావెంజర్స్ అంటే ఎవరు వాళ్ళు? పాకి పని చేస్తారు కదా, డ్రైనేజీ తీసేది ఎవరు? స్కావెంజర్స్. వాళ్ళకి ఇంకో పని మాట ఉంటుంది. ఏం పని మాట? పాకి వెళ్ళినా ఏదో అంటారు, పారిశుద్ధ్య కార్మికులు కదా. పారిశుద్ధ్య కార్మికులు అంటే వాళ్ళు చేసే పనులు మనం చేయగలమా? చెప్పండి, మనం చేయలేం. ఇశ్రాయేలీయులు కూడా ఏనాడు ఐగుప్తి కాలంలో, ఐగుప్తి దేశంలో ఒక స్కావెంజర్ లాగా ఉన్నారన్నమాట. వాళ్ళ ఇళ్లలో పనులు చేయడానికి, వాళ్ళకి నీచమైన, వాళ్ళు చేయలేని ఆ పనులన్నీ, భారమైన బరువైన పనులన్నీ చేసే ఒక పారిశుద్ధ్య కార్మికుల్లాగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అందుకనే ఫరో అన్నాడు, వీళ్ళందరూ వెళ్ళిపోతే మాకు ఎవరు చేసి పెడతారు? వీళ్ళందరూ వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? నేను పంపనన్నాడు. దానికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దేవుడు మోషే ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడండి. ఎన్ని అద్భుతాలు జరిగినా గాని మోషే హృదయం ఫరో హృదయం మరింత కఠినమైపోయి నేను పంపనన్నాడు. అప్పుడు ఆఖరిగా దేవుడు ఒక అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి అద్భుతం అంటే మోషేతో చెప్పాడు, మోషే, ఈ రోజు మీరందరూ ఏం చేస్తారంటే మీరు ఇంటికి ఒక గొర్రె పిల్లని వధించండి. ఏమన్నాడు? ఒక గొర్రె పిల్లని వధించండి. ఆ గొర్రె పిల్ల ఇశ్రాయేలీయులందరూ ఒక్కొక్క ఇంటికి ఎంతమందికి ఒక గొర్రె పిల్ల సరిపోతుందో చూసుకుని ఆ గొర్రె పిల్ల వధించి మీరందరూ తినండి. ఆ రక్తం ఉంటది కదా, ఆ రక్తాన్ని ఏం చేస్తారంటే నిలువు కమ్ములకి రాయాలి, అడ్డ కమ్మికి రాయాలి. మీరు ఏం చేస్తారంటే ఆ రాత్రి మీరు ఆ ఇంట్లోనే ఉండాలి. ఏ ఇంట్లోనూ? ఏ గొర్రె పిల్ల రక్తము ఏ గడపల కమ్ములకు కాదు రాశారో ఆ ఇంటి లోపల మీరు ఉండాలి. ఎందుకంటే అర్ధరాత్రి నేను సంహార దూతను పంపిస్తాను. ఈ సంహార దూత ఏం చేస్తుందంటే ఏ గడపలకైతే, ఏ గుమ్మాలకైతే రక్తము లేదు ఆ ఇంటిలోనికి ఈ యొక్క సంహార దూత వస్తుంది. ఆ సంహార
దూత ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠులందరినీ కూడా సంహరిస్తుంది అని చెప్పి దేవుడు మోషేతో చెప్పాడు. ప్రియులరా, ఇశ్రాయేలు అందరూ కూడా మోషే చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా ఒక గొర్రె పిల్లని వధించారండి. ఆ గొర్రె పిల్లని వధించి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని అంట చదవను ఒకసారి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 12వ అధ్యాయము తీసారా 22వ వచనము. నిర్గమాకాండం 12:22. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. చాలు, దీనికోసారి స్తోత్రం చెప్పండి. చూసారా, దేవుడు చెప్పాడు ముందే. ఏమన్నాడంటే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని హిస్సోపు కుంచె అంటారు. కుంచె అంటే మన పెయింట్ వేసుకుంటాం కదా, బ్రష్. అలా బ్రష్ తోడు ఏం చేయాలంటే నిలువు కమ్ములు ఉంటాయి కదా గడపకి, గుమ్మానకి, ఆ నిలువు కమ్ములకి ఆ పైన అడ్డ కమ్మికి ఏం చేయాలంటే ఈ రక్తాన్ని రాయమన్నాడు. రక్తాన్ని రాసి ఆ ఇంట్లోనే ఉండాలి, బయటికి మాత్రం ఉదయం అయ్యే వరకు ఎవరు కూడా రావద్దు అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఆ రాత్రి అట్ట ప్రియులరా ఒక సంహార దూత బయలుదేరుతుందని చెప్పాడు. ఆ సంహార దూత చేసే పని ఏంటంటే ఏ ఇంట్లో అయితే ఏ గుమ్మానికైతే ఆ రక్తము లేదో ఆ ఇంట్లోకి ఆ సంహార దూత వస్తుంది, వచ్చి ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠుణ్ణి అది చంపేస్తుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఒకవేళ మీ ఇంటికి రక్తం ఉంది కానీ మీరు బయట తిరిగారు అనుకోండి, ఒకవేళ మీరు జ్యేష్ఠులైతే చనిపోతారు. మీరు జ్యేష్ఠులైతే బయట ఉంటే, ఆ ఇంట్లో లేకుండా బయట ఉంటే చనిపోతారు. కాబట్టి మీరేం చేయాలంటే ఆ రక్తం ఉన్న ఇంట్లో మీరు దాక్కుని ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లోకి సంహార దూత రాదు, మీరు సంహారాన్ని దాటుకుంటారు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారంటే ఒక్కొక్కరు వాళ్ళ ఇంటి లెక్క చొప్పున గొర్రె పిల్లల్ని, ఏడాది గొర్రె పిల్ల అంటే ఏ గొర్రె పిల్ల చెప్పండి, ఏడాది గొర్రె పిల్ల, మరలా మగ గొర్రె. చదవండి మాట. నిర్గమాకాండము 12వ అధ్యాయము 2వ వచనము 3 చదవమ్మా. మరియు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొనవలెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. 6వ వచనం చదువు. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకోవాలి. చాలు చాలు. చూసారా, గొర్రె పిల్ల, ఏ గొర్రె పిల్ల? మగ గొర్రె పిల్ల, ఏడాది గొర్రె పిల్ల తీసుకోవాలంట. దానికట్టండి ఏ మచ్చలు ఉండకూడదంట. కళంకం లేని గొర్రె పిల్ల, మచ్చలు లేని గొర్రె పిల్లని తీసుకోవాలి. అంతేకాదు ఆ గొర్రె పిల్లని ముక్కల కింద ఎముకలు ఎక్కడ పడితే అక్కడ ఇరుస్తారేమో, ఒక్క ఎముక కూడా ఎరగకూడదు. ఎముకలు ఎరగకుండా ఏం చేయాలి? మాంసం వలవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇలా చూడండి ప్రియులరా, యేసు ప్రభువారు శిలువ మరణానికి ఈ గొర్రె పిల్ల సాదృశ్యంగా ఉంది. ఈ గొర్రె పిల్ల ఎలాగైతే ఏడాది గొర్రె పిల్లగా, మచ్చలేని గొర్రె పిల్లగా ఉందో, మన ప్రభువు కూడా ఆయన పాపము లేని పరిశుద్ధుడైన గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ గొర్రెపిల్ల రక్తం ఏం చేసింది చెప్పండి? సంహార దూత దాటిపోయేలాగా చేసింది, కీడు దాటిపోయేలాగా చేసింది. కనుక యేసు రక్తం కూడా ఇప్పుడు మనల్ని ఏం చేస్తుందంటే మన పాపాల నుంచి మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరలోకానికి చేరుస్తుంది. యేసు రక్తములో మన పాపాలని కడగబడతాయి. అందుకనే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అంటాడు, పేతురు పత్రికలో చెప్తాడు, మీరు అమూల్యమైన రక్తము చేత, చదవన్నమాట పేతురు రాసిన మొదటి పత్రిక 1:19,
పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 చదవమ్మా. అమూల్యమైన రక్తము చేత అనగా అమ్మా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి, చాలు చూసారా పిల్లరా, ఎటువంటి రక్తం అంట? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము, నిర్దోషమును నిష్కళంకము. అమ్మా యేసు రక్తములు ఏం లేదు, కళంకము లేదు, దోషము లేదు. కనుక ఆనాడు పాత నిబంధన గ్రంథంలో చూపిన గొర్రె పిల్ల దేనికి సాదృశ్యం ఉందంటే యేసు ప్రభువారు శిలువ మీద చేసిన శిలువ యాగానికి సాదృశ్యంగా ఉంది. ఆ రోజున పిల్లరా ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలు అందరూ ఏమైపోయారంటే రక్షించబడ్డారండి. ఆ రోజునటండి ఆ రాత్రి ఐగుప్తీలో ఉన్న మగ పిల్లలందరూ చనిపోయారు. శవము లేని ఇల్లు ఒక్క ఇల్లు కూడా లేదంటండి. ఇశ్రాయేలు ఐగుప్తీలందరూ కూడా ఏడవడం మొదలు పెట్టారు. ఏమనంటే మీరిక మా దేశంలో ఉండొద్దు, వెళ్ళిపోండి. ఇశ్రాయేలీయులు మీరు మా దగ్గర ఉండొద్దు, మోషే వీళ్ళందరూ తీసుకెళ్ళిపోండి అని వాళ్ళు ఏడ్చి ప్రియ దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయేలా చేశారు. ఆ రోజున ఇశ్రాయేలీయులు ఐగుప్తీ చెరలో నుండి బయటికి వచ్చారు. ఐగుప్తీ బానిసత్వంలోంచి బయటకు వచ్చారు. ఆ భయంకరమైన ఇనప కొలిమలో నుంచి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. ఈ రోజు ఉదయ కాలము ప్రియులరా యేసు క్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో ఆయన మనకి ఒక గొర్రె పిల్లగా వచ్చారు. ఏ గొర్రె పిల్ల అని చెప్పాను? లోక పాపాన్ని మోసుకుని పోయే గొర్రె పిల్ల. పొంతు పిలాతు అధికారం కింద యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారండి. యేసు ప్రభుని సిలువ వేయడానికి మరి ఆనాటి శాస్త్రులు పరిచయులు చాలా నేరాలు ప్రభు మీద మోపారు. కానీ ఒక్క నేరం కూడా రుజువు కాలేదు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు, పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, కళంకం లేనివాడుగా ఉన్నాడు. గనుకనే ప్రియురా యేసు ప్రభువారు ఆయన సిలువలో ఆయన తన యొక్క పాపము లేని పరిశుద్ధ రక్తాన్ని మనుషులందరి కొరకు కార్చారు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. మనం చదువుకున్న వచనంలో ఏముంది? ఏ రక్తం అంట? అమూల్యమైన రక్తం. ఏ రక్తం చెప్పండి? అమూల్యం అంటే వెల కట్టలేము. యేసు ప్రభు రక్తానికి ఏం కట్టలేము మనం చెప్పండి? వెల కట్టలేము, ఎంతని మనము అనలేము. అటువంటి అమూల్యమైన రక్తము యేసు ప్రభు యొక్క రక్తము. ప్రియులరా ఈ గొర్రె పిల్ల రక్తం యేసు ఎలాగొచ్చారు చెప్పండి? ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు, నీ కొరకు నా కొరకు. ఆయన్ని సిలువ వేసినప్పుడు పిలాతు అంటాడు, మాట్లాడు, నేను నిన్ను విడిపిస్తాను. ఏమన్నాడు చెప్పండి? మాట్లాడితే నేనేం చేస్తాను? విడిపిస్తాను. కానీ ప్రభు మాట్లాడలేదు, నోరు తెరవలేదు. అందుకనే యెషయా భక్తుడు చెప్తాడు 53వ కీర్తనలో 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం చూడండి. 53వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనము. ఏమైపోయాడు యేసు ప్రభువారు? ఆయన దౌర్జన్యము నొందాడు, బాధింపబడినను అది ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇలా చూడండి, ఆ వైపు యేసు ప్రభువారు నోరు తెరిస్తే ఆయన ఎంత జ్ఞానంగా మాట్లాడతారంటే అసలు బైబిల్లో మాట ఉంది, చూపించిన మాట చూడండి. యోహాను సువార్త అద్భుతమైన మాట యోహాను భక్తుడు రాశాడు. యేసు ప్రభువారు మాటలు ప్రియులరా 7వ అధ్యాయము 46వ వచనం చదవండి. ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు. మరి అటువంటి ఆయన ఆ సిలువ దగ్గర ఎందుకు మాట్లాడలేదు? ఆయన మాట్లాడితే నీకు నాకేం లేదు, రక్షణ లేదు, మన పాపాలు క్షమించబడవు. ఆయన దౌర్జన్యము నొందాలి,
ఆయన బాధించబడాలి, ఆయన శిక్షించబడాలి. గనుకనే యేసు ప్రభు ఏం చేస్తారంటే నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యాయమైన తీర్పు ఆయనకి జరిగినా గాని ఆయన ఏం చేయలేదంటే ప్రతిఘటించలేదు. ఆనాడు ఇందో చెప్పుకున్నాం మనం, ఇస్సాకు గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉందో యేసు ప్రభు ఇక్కడ క్రొత్త నిబంధనలు ఎలా ఉన్నారు చెప్పండి? మౌనంగా ఉన్నాడు. ఆయన మాట్లాడలేక కాదు, ఆయన మాట్లాడితే మనకేముండదు చెప్పండి? రక్షణ భాగ్యం లేదు మనకి. అందుకుని ఆయన దౌర్జన్యము నొందినా, బాధించబడినా, అన్యాయంగా తీర్పు తీస్తున్నా గాని ఒక గొర్రె పిల్లలాగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ గొర్రె పిల్ల నిన్ను నన్ను ప్రేమించి ఆయన మన కొరకే సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. ప్రకటన గ్రంథంలో ఈ గొర్రె పిల్ల గురించి చెప్తాడు. చదవండి, ఒక ప్రకటన గ్రంథంలో ఈ గొర్రె పిల్ల ఎలా కనిపిస్తుంది మనకి? ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 6వ వచనంలో చదవమ్మా. వధింపబడినట్లుండిన, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, సింహాసనానికి మధ్యలో 4 జీవులు పెద్దలకు మధ్యలో వధింపబడినట్లుండిన ఒక గొర్రె పిల్ల నిలిచి ఉందంట. ఈ గొర్రె పిల్ల ఇటువంటి గొర్రె పిల్ల అంట. ఏమండి? 10వ వచనం చదవమ్మా. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి అమ్మా ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి మీకు హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథంలో ఈ గొర్రెపిల్ల మనకు కనిపిస్తుంది. ఈ గొర్రెపిల్ల ఎలా ఉందంటే చెప్పండి? వధించబడినట్లుగా. అంటే వధించబడింది కదా. ఈ గొర్రెపిల్ల ఎక్కడ వధించబడింది చెప్పండి? యెరూషలేములో గొల్గొతా కొండ దగ్గర వధించబడింది. ఈ గొర్రెపిల్ల పరలోకంలో కనిపిస్తా ఉంది. ఈ ప్రకటన గ్రంథం ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. ఈ పరలోకంలో ఈ గొర్రెపిల్ల కనిపిస్తా ఉంది. ఎలా ఉంది ఈ గొర్రెపిల్ల చెప్పండి? నరకబడినట్లుగా, తన తలని నరికినట్లుగా, వధింపబడినట్లుగా ఈ గొర్రెపిల్ల కనిపిస్తా ఉంది. కానీ ఈ గొర్రెపిల్ల గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు నీ రక్తం ఇచ్చి ఈ ప్రజలందరినీ కొన్నదంట ఈ గొర్రెపిల్ల. చదవండి వచనము. ఎవరిని కొన్నాడు? ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను. చూసారా? వంశాల్లోను, ప్రజల్లోను, జాతులు, జనాలు, మనుషులందరినీ కొన్నది ఎవరంటే యేసు ప్రభువారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గొర్రె పిల్ల మనుషులందరినీ ఆయన రక్తం ఇచ్చి కొన్నారు. ఎలా కొన్నారు చెప్పండి? రక్తాన్ని. అందుకని బైబిల్ ఏమందంటే విమోచన క్రయధనము. ఏ ధనం చెప్పండి? విమోచన క్రయధనము. అంటే విడిపించడానికి దేవుడే తన కుమారుడిని యేసు ప్రభు రక్తాన్ని ఒక క్రయధనముగా చెల్లించాడు. కనుక ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథంలో మనకి గొర్రెపిల్ల కనిపిస్తా ఉంది. తర్వాత ఈ ప్రకటన గ్రంథంలో ఈ గొర్రెపిల్ల గురించి మరొక మాట రాశాడు దేవుడు. చదవండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 8వ వచనము. జగతుత్పత్తి మొదలుకొని ఉదింపబడి ఉన్న, చూడండి, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు. ఏమండో ఇలా చూడండి, ఇందాక ఇలా చూడండి, గొర్రె పిల్ల రక్తం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, గొర్రె పిల్ల జీవ గ్రంథం. ఏ గ్రంథం చెప్పండి? గొర్రె పిల్ల జీవ గ్రంథం. ఇందాకేమని చెప్పుకున్నాం? గొర్రె పిల్ల రక్తం అన్నా. అంటే గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారి పేర్లు ఎక్కడుంటాయి? గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉంటాయి. కనుక ఈ గొర్రె పిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరైనా లేదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? చదవండి మాట. ఎక్కడ? 21వ అధ్యాయము
ఇది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనము. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేనను అసహ్యమైన దానినైను అబద్ధమైన దానిని జరిగించువాడు ఎవడైనను దానిలో ప్రవేశించు. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పిన హల్లెలూయా. చూసారా, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరైతే ప్రియులరా దేవుడు రాసి పెడతాడో వారే ఎక్కడ ప్రవేశిస్తారు? ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో వాళ్ళే వెళతారట, వారే వెళతారు. కనుక మనం పరలోకంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు మన పేరు ఎక్కడ రాయబడాలి చెప్పండి? ఆధార్ కార్డులు ఉన్నా లేకపోయినా పర్లేదు, రేషన్ రాదేమో, ఏదైనా కూలి పని 4 పని చేసి బతకొచ్చు, అవునే కదా? ఆధార్ లేకపోతే బతకలేమా చెప్పండి? బతకలేమా? బతకొచ్చు. పాన్ కార్డు లేకపోయినా బ్రతకొచ్చు, మీకు డోకరలు లేకపోయినా బతకొచ్చు. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మాత్రం మన పేరు లేకపోతే మాత్రం పరలోకం మాత్రం నో ఎంట్రన్స్. మనం పరలోకంలోకి వెళ్ళాలంటే మాత్రం మన పేరు ఎక్కడ ఉండాలి చెప్పండి? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడాలి. మన పేరేమో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడాలి. ఎవరి పేరైనా జీవ గ్రంథంలో లేకపోతే, ఏ జీవ గ్రంథము? గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేకపోతే వారు దానిలో ప్రవేశించలేరు. కనుక ఈ రోజున ఈ మధ్యాహ్నపు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు మన కొరకు ఆయన గొర్రెపిల్లగా ఆయన పరలోకంలోంచి భూలోకాన్ని దిగి వచ్చాడు. లోక పాపాన్ని మోసుకొని పోయే ఒక గొర్రెపిల్లగా వచ్చారు. నీకు నాకు ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. పిల్లరా, పాత నిబంధన కాలం నుంచి ఈ గొర్రెపిల్ల ఉందని చెప్పాను. ఎక్కడ దాకా ఉంది గొర్రెపిల్ల? ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం వారికి గొర్రెపిల్ల ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు ఈ మధ్యాహ్నపు వేళ కనుక మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసుకుందాం. మన పాపాలు గొర్రెపిల్ల రక్తంలో కడుక్కుందాం. గొర్రెపిల్లను మనం ఆశ్రయిద్దాం. దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనందరికి అనుగ్రహించును గాక.